హలో గాయ్స్, వెల్కమ్ టు ఆంధ్ర రుచుల ఛానల్. ఈరోజు మనం చికెన్ బిర్యానీ హైదరాబాద్ స్టైల్లో చేస్తున్నాము. ఫస్ట్ చికెన్ బౌల్లో వేసుకొని మంచిగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్నాక ఇప్పుడు మ్యారినేట్కి కావాల్సిన పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంకా పసుపు వేసుకోవాలి. గరం మసాలా వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు గరం మసాలా వేసుకొని గరం మసాలా అన్నీ ఇంట్లో చేసుకున్న గరం మసాలా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. నిమ్మకాయ పిండుకొని మంచిగా కలపాలి. కొంచెం పెరుగు కూడా వేద్దాం. ఇప్పుడు పెరుగు వేసి కలుపుకుందాం. తర్వాత పెరుగు వేసుకొని కొత్తిమీర ఇంకా పుదీనా బాగా కలుపుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం. ఒక 1 అవర్. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దీంట్లో కొంచెం గీ వేస్తున్నాను నేను. గీ వేసినాక కొంచెం కాగుతుంది. జీరా వేస్తున్నాను, జీలకర్ర, ఇంకా డ్రై గరం మసాలా వేస్తున్నాను, బిర్యానీ ఆకులు, స్టారు. దీన్ని ఫ్రై అవనియండి. ఫ్రై అయినాక పచ్చిమిర్చి వేసి ఫ్రై చేద్దాం. పచ్చిమిర్చి వేసి ఫ్రై చేశాక పచ్చిమిర్చి బాగా బ్రౌన్ కలర్లో రావాలి. ఇది కూడా ఇప్పుడైతే మనం కొంచెం వాటర్ వేద్దాం. వాటర్ వేసినాక వాటర్ బాగా మసిలింటాయి. కొంచెం కూడా మసిలింది. ఇప్పుడు రైస్ వేసుకుందాం. నానబెట్టిన రైస్ వేసుకొని కొంచెం సేపు మూత పెట్టి ఉడకనిద్దాం. రైస్ అయితే బాగా 70% ఉడికింది. ఇప్పుడు మ్యారినేషన్ చేసుకున్న చికెన్ బౌల్లో వేసుకొని ఇంకా మ్యారినేషన్ చేసిన చికెన్ చూడండి ఎట్లా అయిపోయిందో. కొంచెం వాటర్ జ్యూసీ అయిపోయింది. దీనిపైన ఇప్పుడు 70% ఉడికిన రైస్ వేసాము. 70% ఉడికిన రైస్ వేసినాక కొంచెం గీ అలానే ఫుడ్ కలర్ వేసుకొని మంచిగా దమ్ము పెడదాం. దీనిపైన గోధుమ పిండి పెట్టి లిడ్ క్లోజ్ చేయాలండి. ఇప్పుడైతే బిర్యానీ చూడండి కొంచెం అయిపోయింది. మీకు దమ్ పెట్టేది నేను చూపించలేదు. చూడండి, చికెన్ బిర్యానీ అయిపోయింది హైదరాబాద్ స్టైల్లో. కింద బాగా మసాలా ఉంటుంది. ఆ మసాలా మొత్తం తీసేయాలి, పైకి కలపాలి మంచిగా. చూడండి, నేను నీకైతే చూపిస్తాను. చూడండి, హోమ్ మేడ్ చికెన్ బిర్యానీ ఈజీలా అయిపోయింది. చూడండి ఎలా ఉందో. టేస్ట్ చూసి చెప్తాను మీకు.